వైసీపీ నాయకులు నంద్యాల జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి జూన్ 7, 8, 9 మరియు 12వ తేదీలలో శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ మరియు బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని, కార్యక్రమాలు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నాయకులు మీది వేముల ప్రభాకర్ రెడ్డి, సద్దల సూర్యనారాయణ రెడ్డి, నారాయణరెడ్డి, మైనార్టీ నాయకులు యూనుస్ బాషా, మహిళా రాష్ట్ర నాయకురాలు శశికళారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న శ్రీశైలం ఆత్మకూరులో జరిగిన ఇన్సిడెంట్స్ దాని మీద ఎస్పీ గారిని వచ్చి కలచడం జరిగింది. మా పార్టీ తరఫున ఈ 2 ఏళ్లు తెలుగుదేశం పూర్తయిన సందర్భంగా మేము వెన్నుపోటు ఈ కార్యక్రమం చేయాలని అడిగితే ఎస్పీ గారిని వచ్చి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మలో కొద్దిగా ఉద్రిక్తగా ఉంది కాబట్టి నేను చెప్పేంత వరకు నేను ఎవరు కూడా అక్కడికి పోవద్దనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. మీకు పర్మిషన్ అంటే ఏం ప్రాబ్లం లేదనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. మేము ఈరోజు సార్ పోయి మా చక్రపాణి రెడ్డి గారు చేస్తా అంటే ఈరోజు పరిస్థితి బాగలేదు మొత్తం, అంటే అన్ని మనకి ఎట్లా ఉందనేది కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆ ఇష్యూ నిన్ననే జరిగింది కాబట్టి ఈరోజు పర్మిషన్ ఇచ్చి మీరు అక్కడికి పోతే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం కావచ్చు కాబట్టి ఈరోజు లేదు నువ్వు పోవద్దని చెప్పడం జరిగింది. దానికి మన ఎస్పీ గారిని కూడా సర్లేండి సార్, ఖచ్చితంగా 8, 9, 12 ఈ 3 ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి దాన్ని చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. మా చక్రపాణి రెడ్డి గారు శ్రీశైలం నియోజకవర్గం ఇవ్వడానికి అంటే ఎస్పీ గారు నేను అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని ఈ 3 రోజులలో ఇప్పుడు మనం పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి పంపిస్తాను. నేను మీకు 2-3 రోజులలో చెప్పేస్తానని చెప్పడం జరిగింది. కంప్లైంట్ చేశాను అంటే పోలీసు వాళ్ళు విచారిస్తామని చెప్పడం జరిగింది. చక్రపాణి రెడ్డి మా ఆఫీస్ మీద వచ్చి వాళ్ళ మీద కేసు బుక్ చేయాల్సిందని అడగడం జరిగింది. మన ఆత్మకూరు పోలీస్ అధికారులతో మాట్లాడి ఏందనేది ఖచ్చితంగా చేయడానికి ఉంటే ఖచ్చితంగా కేసు బుక్ చేయడానికి ఉంటే కేసు చేస్తామని చెప్పడం జరిగింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, నేను, మా రవి, ఇసాక్ బాషా ఎమ్మెల్సీ గారు, మిగతా మా నాయకులందరం కలిసి ఎస్పీ గారిని కలవడం జరిగింది. నేను ఆత్మకూరులో జరిగినటువంటి సంఘటన పైన పూర్తిగా వివరించడం జరిగింది. నేను ఈరోజు ఆత్మకూరుకు వెళ్ళాలి, పర్మిషన్ ఇవ్వని చెప్తే ఇప్పుడు ఇవ్వడానికి వీలు లేదు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సద్దుమణిగేదాకా ఇవ్వలేనని చెప్పడం జరిగింది. బందోబస్తు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా మా ఇంటి దగ్గర మేము పోవడానికి సార్ మీరు పర్మిషన్ ఇవ్వాలని అడగడం జరిగితే ఆయన ఒప్పుకోలేదు ఈ విషయంలో. కాబట్టి సరే పోలీసు వారి మాట కూడా తీసేయకూడదనే ఉద్దేశంతో మేము కూడా ఓకే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు సార్, మీరు చేయమంటే మాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి మేము ప్రోగ్రామ్స్ కూడా చేయలేదు. రేపు జరగబోయే 8, 9 తారీఖులో ఒక ప్రోగ్రామ్ ఉంది, అదేవిధంగా 12వ తారీఖు ఒక ప్రోగ్రామ్ ఉంది. వీటికైనా అనుమతి ఇవ్వమని చెప్పడం జరిగింది. వాటిని పరిశీలిస్తాను, కొద్దిగా మా డిపార్ట్మెంట్తో మాట్లాడిన తర్వాత మీకు ఏ విధంగా మేము సంజాయిషి మళ్ళీ ఇస్తాను, మీకు తెలియజేస్తాను మీకు అని చెప్పడం జరిగింది. కాబట్టి అదే కాకుండా నిన్న జరిగిన జరిగినటువంటి సంఘటన గురించి ఎస్పీ గారికి వివరించడం, అదేవిధంగా ఎస్పీ గారు కూడా మేము అన్ని కూడా డిఎస్పీ గారితో అన్ని విషయాలు తెప్పించుకొని పరిశీలిస్తాం. అదేవిధంగా ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినటువంటి కేసులు బనాయించాలని చెప్పి మేము కోరడం జరిగింది. అవన్నీ పరిశీలిస్తానని చెప్పి ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఎవరికి అన్న చెప్పేది ఒకటే, మేము పోలీసు వారిని కూడా మరీ కోరుతా ఉన్నాం. మా పార్టీ ప్రోగ్రామ్స్ దయచేసి మాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ప్రజల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ పైన పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మా పైన 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏమి చేయలేదనే విషయాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మేము కూడా బాగా ప్రజల్లో కూడా ఆవేదన ఉంది. మేము కలవలేదని బాధ కూడా కలిగింది. ఎందుకంటే మా నాయకుడు అందరినీ రాష్ట్రంలో చేస్తూ ఉంటే మా నాయకునికి ఆంక్షలు విధించారని మా వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. రిక్వెస్ట్ చేశాం.